ఏయ్, ఈ రన్నింగ్ రేస్ లో మీ ముగ్గురే గెలవాలి, సరేనా? మరి గెలవలేమా? ఏంటి నువ్వా? ఇది వాకింగ్ కాదు నాన్న, రన్నింగ్. ఇదిగో పిల్ల డయానా, తీసుకో ఈ షూ పట్టుకో. మర్చిపోయి ఎక్కడ కింద పెట్టేయద్దు, నేను వెళ్ళి షర్ట్ మార్చుకొని వస్తాను. రండ్రా వెళ్దాం. సరే. ఇవి మన చేతుల్లోకి ఎలా వచ్చాయి? ఎవరి షూసో మనకెందుకు? స్టూడెంట్స్ పొజిషన్ రండి. రే విక్రమాదిత్య, అడెక్కడికి వెళ్తున్నావు? త్వరగా రారా. సార్ ఇప్పుడే షూ చేసుకొని వస్తాను. త్వరగా రా. ఏ పిల్ల డయానా, షూ త్వరగా ఇవ్వు, పీటీ సార్ పిలుస్తున్నారు. షూసా? నువ్వెప్పుడు నాకిచ్చావు? అయ్యో, నీ మతి మరుపుకి హద్దే లేకుండా పోయిందే. నేను మాత్రం రన్నింగ్ రేస్ లో ఓడిపోయాననుకో, అప్పుడు వచ్చి నీకు పని చెప్తాను. ఏంటి వీడు లూస్ లా మాట్లాడుతున్నాడు? నీకు ఇచ్చాడు కదా, కావాలి వాడికి. రావే వెళ్దాం. ఆన్ యువర్ మార్క్. చెక్. దీనికంట కారణం నీ మతి మరిపే. ఆడెక్కడున్నాడు? ఆడుకోనాటికెళ్ళాడు. ఏ ఆగరా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నీకు తెలీదా ఏంటి? చదవటం తప్ప మీ దాన్ని బాగానే చేస్తున్నావు. నీ గొయ్య నువ్వే దోకుంటున్నావు. వచ్చేటప్పుడు మీ మాస్టర్ని చూశాను, నీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చెప్పేశాడా? అయితే నీ చెవులో పేరు చెప్పాల్సిందే. తిని తిని ఒళ్ళు బాగా పెంచావు. వెళ్ళి పుస్తకం తెచ్చి చదువుకో, వెళ్ళు. గేదెళ్ళు కాసుకున్న ఈయన కూడా నాకు అడ్డు చేస్తున్నాడు. అంతా నా కర్మ. వెళ్ళరా, వెళ్ళమంటున్నానుగా. బాగా మెక్కు. మంచి కొడుకునే కన్నావు. సాంబార్ బాయ్. ఏంట్రా చప్పుడు లేదు? పైకి చదవరా. చదువుతున్నట్టు నటిస్తున్నావా? పైకి చదవాలా? ఇప్పుడు చదువుతాను చూడు. గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం చేసిన రోజు. వస్తుందా అంటే గట్టిగా వస్తున్నాడు. చీకటి నుంచి వెలుగు తెచ్చారు. ప్రజల్లో చైతన్యం కలిగింది. అహింస పోరాటానికి అందరూ సిద్ధమయ్యారు. ఆపరా, నీలాంటి కొడుకుని కన్నారు చూడు. నేనైతే పుట్టిన వెంటనే నరికేసుంటేవాడిని. నీకు నేను పుట్టుంటే నువ్వు ఎప్పుడు సచ్చేవాడువే. నీ కేకలకు ఊరోళ్ళు ఎవరు నిద్రపోలేదురా. మీ అమ్మ నాన్న ఎలా నిద్రపోతున్నారు? వాళ్ళని పిలవరా. ఇలా చూడరా, ఊరంతా నిద్రపట్టకి ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తే ఎలా నిద్రపోతున్నారు అనుకుంటే చెవులో దూదెట్టుకుని నిద్రపోతున్నారు వీళ్ళు. ఇక్కడ చూడరా తమాషా, పొద్దున్నే మొదలు పెట్టేశారా మన తెలుగు టీచరు, ఇంగ్లీష్ టీచరు. ఈ లైవ్ షో మనం ఇంకా ఎన్ని రోజులు చూడాలో అర్థం కావటం లేదురా. ఎవరెవరు ఎప్పుడేం చేస్తారో తెలుసుకోవడమే నీకు పని అయిపోయిందిరా. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము? తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము? తరిమినారు కాలాలు, ఏడు లోకాలు, చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి. దీన్ని అందరూ కాపీ చేసుకోండి. రేయ్, ఏమైందిరా మన ఇంగ్లీష్ టీచర్కి? రాగానే లెటర్ ఇవ్వకుండా కాపీ కొట్టమంటుంది. కవిత, టీచర్ ఇలా రామ్మా.
ఇక చాలరా బండోడా, మనకి ఇంక తిట్లే. ఈ లెటర్ని తెలుగు మాస్టర్కి ఇచ్చిరా. సరే టీచర్. అందరూ రాసారా? పాఠం తీస్తున్నారో లేదో ఇద్దరు మార్చి మార్చి లెటర్ ఇచ్చుకుంటున్నారు. హ్మ్? అలా ఇందులో ఏం రాసుంది? హ్మ్? 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 ఎవరు చూడలేదు, తీసి చదివచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగా? దీనికే ఇంత లెటరా? సరే, మనం కూడా ఒక గుడ్ మార్నింగ్ రాసి పంపిద్దాం. గుడ్ మార్నింగ్ కవిత. దీనికే కవిత నా పుస్తకం తీసుకుందా? డయానా, ఆ? ఇలారా. ఏంటి టీచర్? ఈ లెటర్ని తెలుగు మాస్టర్కి ఇచ్చాయి. అలాగే టీచర్. ఇది ఎవరికి ఇవ్వమన్నారు? కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ కా? హెడ్ మాస్టర్ కి కరెక్ట్. సార్ నమస్కారం సార్. ఏంటమ్మా? ఇంగ్లీష్ టీచర్ ఇవ్వమన్నారు. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా స్కూలా లేక పార్కా? పాఠశాల అంటే మీకు అర్థం తెలుసా? పేరెంట్స్ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? క్రమశిక్షణ నేర్చుకునేందుకు. విజ్ఞానం నేర్పవలసిన మీరు ఇలా అజ్ఞానంగా ప్రవర్తిస్తే ఎలా? ఇది అసహ్యంగా లేదు? ఈ విషయం బయట తెలిస్తే ఏమవుతుంది? స్కూల్ పరువైపోతుంది. ఇంకోసారి ఇలా జరిగిందో మీ ఇద్దరిని స్కూల్ నుండి డిస్మిస్ చేస్తాను. మీరందరూ కలిసి ఏం చేశారు? ఇంగ్లీష్ టీచర్ ఏడుస్తున్నారు. అమ్మా, 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 ఏయ్, మా అక్క కూతురు వయసుకు వచ్చిందట, త్వరగా బయలుదేరి వెళ్దాం. అవును, ఇప్పుడే వయసుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. పుష్పవతి అయి 10 రోజులైంది. త్వరగారికి ఇప్పుడే తెలిసిందా? నీకే ముందు తాంబూలం ఇచ్చి పిలిచారా? నువ్వు పానికి మాలినోడివి. వాళ్ళు ఎన్నిసార్లు తిట్టినా నీకు బుద్ధి రాదు. సిగ్గులేనోడివి. అయినా వరుస అవుతుంది కదా. అవును, నా కొడుకేడే సింహాద్రి. క్రికెట్లో చేర్పించమంటే చేర్పించట్లేదు కదా. ఇప్పుడు ఆడతాను చూడు క్రికెట్. సిక్సర్. రేయ్, నిన్ను కట్టుకోబోయేదాన్ని చూడడానికి వెళ్తున్నావురా? ఏ టైం అవుతుంది, త్వరగా రాయే. ఉండవయ్యా, మోస్తున్నాను కదా. ఏదో పెద్ద లారీలో సారతో వెళ్తున్నా. చాలు చాలు కూర్చోయే. ఇలా చూడు కవిత,
పెద్దదానివయ్యావమ్మా, ఇక మీద అణుకుగా ఉండాలి. బడికి వెళ్ళి చిన్నపిల్లలా గెంతకు, అల్లరి చేయకుండా బుద్ధిమంతురాల్లా ఉండాలి, సరేనా? తమ్ముడు రండి బాబు, రామ్మా. ఏమండి, మా తమ్ముడు వచ్చాడండి. వెళ్ళరా, వెళ్ళి కూర్చోండి. వెళ్ళమ్మా. నమస్కారం బాబు గారు. రా బామ్మదే, రా 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 రా. రామా, ఏడు బామ్మదే, ఎప్పుడు రానుడు ఈ రోజు వచ్చావేంటి? ఇందులో కొత్తగా చెప్పడానికి ఏముంది బాబు గారు, మేనకోడలు పెద్ద మనిషి అయింది కదా, అందుకే చూసి వెళ్దామని వచ్చాం. అంతేకాకుండా కవిత నా ఇంటి కోడలని అందరికీ తెలిసిన విషయమే. పద్ధతిగా అన్ని మాట్లాడుకుంటే పెళ్ళి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది నిజమే బామ్మదే. ఇప్పుడు అంత తొందర ఏమొచ్చింది? పిల్ల ఇంకా చిన్నపిల్ల, చదువుకుంటానే ఉంది కదా. టైం రాని ఎప్పుడే జరగాలనుంటే అది జరుగుద్దిలే. మీరు చెప్పేది నిజమేననుకోండి, మీ మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది కదా, భోజనం చేసేయాలండి. సరే బాబా. ఛీ, ఊరుకోవయ్యా. నాకు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైంది. చెద్దన్నానికి వేడన్నానికి తేడా ఇప్పుడే తెలుస్తోంది. అలాగంటావా? ఆ రెండింటికి నేను తేడా చూపిస్తాలేవే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నీకు నైట్కి చూపిస్తాను చూడు. అమ్మా అమ్మా, ఎదురింటి అత్తయ్య పక్కింటి మావయ్య చెరుకు తోటలో ఏదో సద్దన్నం వేడన్నా అనుకుంటున్నారు. నోరు మూసుకోవే గాడిద, ఊరంతా చెప్తావా ఏంటి? ఆ ఊరమ్మని చేసుకోవద్దని చెప్పాను, దీన్ని పెళ్లి చేసుకుని వచ్చి మన ఊరికే చెడ్డ తీసుకొచ్చాడు. పేషెంట్ గారు, నా పెళ్ళానికి ఆడికి ఏదో లింక్ ఉందని ఊరంతా చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. ఈ రోజు భలే ఈ దొరికిపోయాడు. విషయం నేను నమ్మలేకపోతున్నాను రా. ఈ రోజు పంచాయతీలో ఆడే తప్పు చేశాడు, నువ్వు గట్టిగా చెప్పేసావు అనుకో, అంతే అయిపోయాడు నా చేతిలోడు. తీర్పు చెప్పే వరకు కాస్త శాంతంగా ఉండవయ్యా. తీర్పు చెప్పిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కేసు అయితే నేను చూసుకుంటాలే. ఎవరు మూసుకో. అది ఉల్లిపాయ బాంబు. ఇదిగో తీసుకో. చిన్నరా అయినా మంచి బరువైన రై తీసుకొచ్చావే. విసిరేయద్దు, 10 మంది చచ్చిపోతారు. ఇప్పుడు పడతాయి చూడు.